హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎంతో సరదాగా సాగాలనుకున్న ఈ ట్రిప్ ఓక్లహోమాకి అయితే చిన్న లాస్తో అయితే ఎండ్ అయిందనమాట. సో అదేంటి, ఏం చేసాం, ఏం జరిగింది, ఎంత లాస్ అయింది అనేది వీడియోలో చివరి వరకు చూస్తే తెలిసిద్ది. మేమందరం ఆఫ్టర్నూన్ అరౌండ్ 1 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో వెళ్తుంటే కొద్దిగా వర్షం పడుతున్నట్టుంది. అరే వర్షం పడుతుంది ఎట్లా అని అనుకున్నాం, బట్ వీ కంటిన్యూడ్ అవర్ జర్నీ. యాక్చువల్లీ ఆ రోజు ఎక్కువ టైం లేకుండా సో ఓన్లీ కపుల్ ఆఫ్ ప్లేసెస్ చూసేసి వచ్చేద్దాం అని అనుకున్నాం. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి టక్కర్ టవర్. ఈ ప్లేస్ లేక్ మూరే చుట్టూ ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్ నుంచి అయితే ఒక స్మాల్ మ్యూజియం అండ్ ఒక అబ్జర్వేషన్ పాయింట్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం లేక్ మూరే చుట్టూ చూడొచ్చు. చాలా బాగుంటుంది ఆ వ్యూ అయితే, సరౌండెడ్ బై ద నేచర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇదే ఆ లేక్ మూరే నేచర్ సెంటర్. సో లోపలికి వెళ్ళి చూస్తే దెర్ విల్ బి స్మాల్ మిషన్స్ విచ్ ప్రింట్ కాయిన్స్. సో ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉంటాయి, రెప్టైల్స్ ఉన్నాయి, లైక్ స్నేక్స్, కపుల్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి ఇక్కడ, డక్స్, టార్టాయిసెస్, ఇట్లా స్మాల్ యానిమల్స్ ఉంటాయి. మనం ఇక్కడ అన్నీ చూడొచ్చు, వాటి హిస్టరీ, ల్యాండ్ టైప్, సాయిల్ టైప్, వాటర్ టైప్, ఇక్కడ ఏ యానిమల్స్ ఉంటాయి, ఏ రెప్టైల్స్ ఉంటాయి, ఎలాంటి వాటి హ్యాబిటాట్కి ఉంటాయి అనేది చూడొచ్చు. అండ్ వీ కెన్ ఆల్సో సీ డిఫరెంట్ ఫాసిల్స్. హే, ఇది అచ్చన అలాగే ఉంది. ఈ డక్ అయితే నేను దానికి ఏదో ఫుడ్ ఇస్తాను అనుకుంది. అది ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో దే ఎక్స్పెక్ట్ ఫుడ్. సో ఈ ప్లేస్ వచ్చేసి పార్కింగ్ ఫ్రీ, ఎంట్రీ ఫీజ్ ఫ్రీ. సో ఇక్కడ ఎంతసేపు అంటే అక్కడ వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు. మేము వెళ్ళినప్పుడు అయితే అసలు ఎవ్వరు లేరు. సో మాకు చాలాసేపు దొరికింది. మేమంతా బిల్డింగ్ మొత్తం, మా ప్లేస్ మొత్తం మేము ఒక్కడే ఉన్నట్టు అనిపించింది. సో మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. సో దాని లోపల నుంచి బయటకు వస్తే ఒక స్టేర్స్ ఉంటాయి. ఇలా పైకి వెళ్ళి చూస్తే అదే టక్కర్ టవర్ అనమాట. సో ఇది అరౌండ్ 1930s బిల్డ్ చేశారు. అండ్ దే నేమ్డ్ ఇట్ ఆఫ్టర్ ఫ్రెడ్ టక్కర్, సో హూ ఈజ్ అ సెనేటర్ ఆ టైంలో. సో దీంట్లో 2 floors ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో అనేది మ్యూజియం. సో అక్కడ హిస్టరీ, అది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, ఏ టూల్స్ వాడారు, వాటన్నిటి గురించి ఉంటుంది అనమాట. సో అలా పైకి వెళ్తూ ఉంటుంటే యూ విల్ ఒక పాయింట్కి రీచ్ అవుతాము వేర్ వీ కెన్ సీ ఆల్ ద సరౌండింగ్ ప్లేస్. ఆ రోజైతే చాలా చల్లగా గాలి కొడుతుంది, ఎంత చల్లగా ఉందంటే ఆ రోజైతే. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఐ డోంట్ నో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు, ఆర్బుకల్ మౌంటైన్ ఫ్రైడ్ పైస్. ఇక్కడ ఫ్రైడ్ పైస్ అయితే చాలా బాగుంటాయి. స్వీట్ కానీ హాట్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మస్ట్ రికమెండ్ ప్లేస్ టు ట్రై. సో ఇంకా తినేసి ఇక వెంటనే వెళ్ళిపోదాం, ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. ఆన్ ద వేలో వీ స్టాప్డ్ ఎట్ విన్స్టర్ కెసినో. చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఆశలతో, ఎన్నో డబ్బులు వస్తాయో అనుకొని లోపలికి వెళ్ళి వెళ్తుంటే అవన్నీ మిషన్స్ డబ్బులు పెట్టరా అన్నాయి. సర్లే అని జగదేక వీరుడు సినిమాలో చిరంజీవి లాగా అలా ఎంటర్ అయిపోయాను డబ్బులు తీసుకొని. అబ్బా అనకుండా కాసుకుంటావా నా దెబ్బ? 1 మీద 50. విష్ణు చక్రము వలెనున్నది. ఇది మన జాతక చక్రం. రా రా. ఇంకా డబ్బులు అన్నీ పోయిన తర్వాత ఇక సరే చుట్టూ ప్లేసెస్ అన్నీ చూద్దామని అనుకున్నాం. సో ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి, బొటీక్స్ ఉంటాయి అన్నట్టు. లాస్ట్ విషయానికి వస్తే ముగ్గురం, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి మా $250 దాకా లూజ్ అయ్యాము. సో విచ్ ఈజ్ అరౌండ్ 20,000 rupees ఇన్ ఇండియా. సో యా, అదో చిన్న లాస్ అనమాట. సో ఎక్స్పెక్ట్ చేయలేదు మనీ వస్తాయి అనుకున్నాం, కానీ మొత్తం పోయింది. జీవితంలో డబ్బులు చాలా విలువైనాయేమో. బొక్కలో దిక్కుమాల వీడియో ఒకటి పెడుతున్నా. కక్కుర్తి పోయి అప్పులు పాలవ్వకండి, మరిచి జేబులో పెట్టుకోండి డబ్బులు. ఇంకా ఆ బాధలో అట్లీస్ట్ ఫుడ్ అన్న తిందామని చెప్పి ఇక మెకనీలో గోలీ సోడా అనే ఒక రెస్టారెంట్ ఉంటే అటు వెళ్ళిపోయాము. అక్కడ ప్లేస్ అయితే చాలా వైబ్ ఉంది, పార్టీ టైప్, నైట్ అంతా మ్యూజిక్ అంతా ఎండింగ్ విత్ బాలయ్య బాబు సాంగ్తో
ఎండ్ అయింది డే. That's all for now. Thank you for watching the video.